వెల్కమ్ టు మారుతి సాఫ్ట్వేర్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో చాప్టర్ 5 డిప్థాంగ్స్ వాటి తాలూకా ట్రైఫోన్స్ ఏ రకంగా ఉంటాయి, అలాగే అబ్రివేటెడ్ డబ్ల్యూ ఎలా ఉంటుంది అండ్ కొన్ని గ్రామ్లాగ్స్ ఏ రకంగా ఉంటాయి చాప్టర్ 5కి సంబంధించినవని అబ్జర్వ్ చేసాం. సో మనం కమింగ్ టు ద చాప్టర్ 6కి ఎంటర్ అయిపోయాం. చాప్టర్ 6 అంతా ఏంటి అంటే ఫ్రేజియోగ్రఫీ అనమాట. సో ఫ్రేజెస్ వాడతాం. మనం ఇంగ్లీష్లో కూడా ఫ్రేజెస్ వాడుతూ ఉంటాం. సో ఇంగ్లీష్లో ఫ్రేజ్ ఎప్పుడు వాడతామో అలాగే ఇక్కడ షార్ట్ హ్యాండ్లో కూడాను ఫ్రేజెస్ సేమ్ మీనింగ్ అనమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రేజ్? ఫ్రేజ్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ 3 వర్డ్స్. మోర్ దెన్ 2 or 3 వర్డ్స్ కంబైన్ చేసాం అనుకోండి, అంటే మోర్ దెన్ 1 వర్డ్ అంటే 2 వర్డ్స్ కానీ 3 వర్డ్స్ కానీ 4 వర్డ్స్ కానీ కంబైన్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, వీ హ్యావ్ టు యూస్ ఫ్రేజియోగ్రఫీ. సో దాన్ని ఒక ఫ్రేజ్ అని అంటాం అనమాట. మనం ఇక్కడ షార్ట్ హ్యాండ్లో రాసే ఆ లోగోని ఫ్రేజియోగ్రామ్ అని పిలుస్తాం. అంటే లోగోగ్రామ్ అని ఎలా అయితే వాడేవాళ్ళమో అలా ఫ్రేజియోగ్రామ్ అని అంటాం. ఒకసారి డెఫినేషన్ చూడండి. ప్రిన్సిపల్ ఆఫ్ జాయినింగ్ వర్డ్ ఫార్మ్స్ టుగెదర్. జాయినింగ్ వర్డ్ ఫార్మ్స్ టుగెదర్ అది ఎన్నైనా అవ్వచ్చు, మోర్ దాన్ 1 అనమాట. సో 2 వర్డ్స్ జాయిన్ చేసేటప్పుడు ఒక ఫ్రేజ్ని వాడాలి. అంటే ఇన్నాళ్ళు మనం ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క గ్రామలాగ్ కానీ లేదా ఒక్కొక్క వర్డ్ని కాంబినేషన్ ఆఫ్ కాన్సనెంట్స్తో అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు ఒక వర్డ్ కాకుండా మోర్ దాన్ 1 వర్డ్ ఏ రకంగా ఉంటుంది అంటే ఇక్కడి నుంచి మనం మోర్ దాన్ 1 వర్డ్స్ కంబైన్ చేసేస్తాం అనమాట. కంబైన్ చేసేసి ఒకే ఒక్క సిలబల్లో మనం రాస్తూ ఉంటాం. అలా రాస్తే దాన్ని మనం ఫ్రేజియోగ్రఫీ అని పిలుస్తాం. సో చాలా ఇంపార్టెంట్. ఇంకా గ్రామలాగే చాలా గ్రేట్ అనుకున్నాం మనం. అంటే ఎందుకు? ఒక పెద్ద వర్డ్ని ఒక చిన్న సింబల్తో మనం రాసేస్తున్నాం. అంటే నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ రాయటం వేరు, గ్రామలాగ్ రాయటం వేరు. గ్రామలాగ్ ఈజ్ వెరీ ఈజీ. In the same way, phraseography is very helpful for us. Why? Because we are combining 2 or more number of words. 2 words combine చేయటం కానీ 3 words ఒక్కోసారి 4-5 words కూడా కంబైన్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. అదంతా కలిపి ఒక ఫ్రేజ్ అంటాం అనమాట. సో ఆ ఫ్రేజ్ని బాగా ప్రాక్టీస్ చేసుకోగలిగితే మనకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఫ్రేజ్ ఎందుకు? కాంబినేషన్ ఆఫ్ సో మెనీ వర్డ్స్, మోర్ దాన్ 1 వర్డ్ అనమాట. సో ఫ్రేజియోగ్రఫీ డెఫినేషన్ ఏం చెప్తున్నాం? ఇట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ జాయినింగ్ వర్డ్ ఫార్మ్స్ టుగెదర్. వర్డ్ ఫార్మ్స్ని కంబైన్ చేసేస్తే ఏదైతే ప్రిన్సిపల్ మనకు వస్తుందో దాన్ని ఫ్రేజియోగ్రఫీ అని అంటాం. ఇది ఒక ప్రిన్సిపల్ అనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ జాయినింగ్ వర్డ్ ఫార్మ్స్ టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫ్రేజియోగ్రఫీ. దాన్ని ఫ్రేజియోగ్రఫీ అని అంటాం. సో చాలా ఉన్నాయి. ఇట్ హ్యాజ్, ఇట్ వాజ్, సో యాజ్ టు, ఐ హ్యావ్ బీన్ లేదా ఐ హ్యావ్ హ్యాడ్, ఐ హ్యావ్ టు, అలా రకరకాల మాట. సో ఏవైతే కాంబినేషన్స్ ఉంటాయో, మోర్ దాన్ 1 వర్డ్ ఉంటాయో అవన్నీ ఫ్రేజెస్ కింద వాడతాం. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది మనకి. ఫ్రేజియోగ్రఫీ ఎప్పుడు పెడితే అప్పుడు ఏ వర్డ్స్ పెడితే ఆ వర్డ్స్కి మనం కంబైన్ చేసి జాయింట్ చేసి రాయాల్సిన నెసెసిటీ అయితే లేదు ఇక్కడ. అంటే ఒక ప్రాబ్లం ఉంది. దెర్ ఆర్ సమ్ రూల్స్ టు రైట్ ద ఫ్రేజ్ ఆర్ టు రైట్ ద ఫ్రేజియోగ్రామ్స్. ఎలా రాస్తాము ఫ్రేజియోగ్రఫీ రాయాలంటే? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ రూల్స్? ఇందులో మనకి 1 and 2 ఈ 2 రూల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. 1 and 2 ఈ 2 రూల్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చూడటానికి 2 రూల్స్ కానీ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆక్వర్డ్ జాయినింగ్స్ మస్ట్ బీ అవాయిడెడ్ అని అంటాడు. ఆక్వర్డ్ జాయినింగ్స్ అనేవి మనం ఆపేయాలి. అంటే ఇప్పుడు ఎక్కడైనా రెండు వర్డ్స్ కంబైన్ చేసేటప్పుడు పెన్సిల్ని రాసేటప్పుడు అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు కష్టంగా ఉందనుకోండి, ఆక్వర్డ్ జాయినింగ్ అనుకోండి, చాలా చెత్తగా కనిపిస్తుంది అనుకోండి, అలాంటి జాయినింగ్స్ మనం విడిచిపెట్టేయచ్చు అనమాట. అంటే మనకి ఏవైతే ఫ్రూట్ఫుల్గా అనిపిస్తాయో, ఏవైతే పర్ఫెక్ట్ జాయినింగ్స్ అని అనిపిస్తాయో వాటిపైన మాత్రమే మనం ఫ్రేజియోగ్రఫీ రాయడానికి వెళ్ళాలి. బట్ ఆక్వర్డ్ జాయినింగ్స్ ఏమైనా ఉంటే ఇట్ షుడ్ బి అవాయిడెడ్ అని క్లియర్గా చెప్తాడనమాట. అండ్ ఇన్ ద సేమ్ వే ద సెకండ్ రూల్ ఈజ్ ఫస్ట్ వర్డ్ ఫామ్ షుడ్ బి రిటన్ ఇన్ ఏ ఫస్ట్ పొజిషన్. సో ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ ఏ రకంగా ఉంటుంది? ఫస్ట్ వర్డ్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు 2-3 వర్డ్స్ కలుపుతామని అంటాం కదా, అందులో ఫస్ట్ వర్డ్ అబ్జర్వ్ చేశారనుకోండి, ఫస్ట్ వర్డ్ ఏ లైన్లో ఉంటుందో దాని పొజిషన్ అలాగే రాయాలన్నమాట. మనం మార్చకూడదు పైకి కానీ కిందకి కానీ, అంటే లైన్ అనేది చేంజ్ చేయకూడదు అనమాట. దట్ ఫస్ట్ వర్డ్ ఫామ్ షుడ్ బి రిటన్ ఇన్ ఇట్స్ ఫస్ట్ పొజిషన్లోనే మనం రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ 2 రూల్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రేజియోగ్రఫీలో. అండ్ లాస్ట్ ఈ థర్డ్ వన్ అనేది ఇట్స్ నాట్ ఏ రూల్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ రూల్, ఇది రూల్ కాదు, ఒక ఎడిషనల్ కాన్సెప్ట్ అనమాట. ఏంటది? ఇక్కడ నుంచి మనకి టిక్ ది అని వస్తూ ఉంటుంది. ది ఆల్రెడీ మనం ఒక గ్రామలాగ్ చూసాం. ఒక హెవీ డాట్ని కానీ మనం ఇలా పెట్టగలిగితే అది ది అవుతుంది అని అనుకున్నాం. అది డాట్ ది అనమాట. కానీ ఇక్కడి నుంచి మనకి టిక్ ది అని వస్తూ ఉంటుంది. టిక్ ది ఎలా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ది అని ఉంది, లేదా టు ది అని ఉంది అనుకోండి. ఇప్పుడు ఇలా ఇక్కడ రాస్తున్నాను నేను, ఇది మన లైన్. ఓకే, టూ అనేది ఒక గ్రామలాగ్, ఇలా 2 రాసాం. 2 తర్వాత ది రాయాల్సి వచ్చింది అనుకోండి, ఇలా రాసుకోవాలి. కానీ ఇక్కడి నుంచి మనం ఇలా మనం 2 ది రాయాల్సి వచ్చినప్పుడు 2 రాసి ఒక చిన్న టిక్ని కానీ మనం పెట్టగలిగితే 2 ది అలా రాసుకుంటాం అనమాట. 2 రాసి దానికి ఒక చిన్న టిక్ కానీ పెట్టగలిగితే అది టిక్ ది అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఇలా చిన్న టిక్స్ అన్నీ కూడా ది కింద వస్తాయన్నమాట. అందుకే దీన్ని టిక్ ది అని అంటాం. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. టిక్ ది నెవర్ బీన్ యూజ్డ్ ఇనీషియల్లీ.
ఇనీషియల్గా మాత్రం టిక్ దీన్ని యూజ్ చేయకూడదు. అది ఎప్పుడైనా మధ్యలో కానీ అంటే మీడియంలో కానీ లేదా చివరిలో కానీ వచ్చినప్పుడు అంటే ఫైనల్గా కానీ వస్తేనే ఆ టిక్ దీన్ని మనం యూజ్ చేయాలి. ఇనీషియల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ది బాయ్ వాజ్ అని వచ్చింది అనుకోండి, ది బాయ్ అన్నప్పుడు టిక్ ది రాసి తర్వాత బాయ్ దానికి జాయిన్ చేయడం అనేది చేయకూడదు. సో టూ రాసిన తర్వాత కానీ లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ది అని వచ్చింది అనుకోండి, ఫర్ తెలుసు దానికి ది చిన్న టిక్ పెట్టేసాం అనుకోండి, ఫర్ ది అయిపోతుంది. అలాగా టిక్ దీని ఏదైనా ఒక కాన్సనెంట్కి లేదా ఒక వర్డ్కి ఒక చిన్న టిక్ని పెట్టేస్తే దాన్ని ది అనే వర్డ్ కింద మనం చదవచ్చు అనమాట. సో ఇది టిక్ ది అవుతుంది. బట్ ఇనీషియల్గా వచ్చే దీన్ని మాత్రం మనం టిక్ దీతో ఇండికేట్ చేయకూడదు. సో ఇవి రూల్స్. ఇది ఇంత ఫ్రేజియోగ్రఫీ అవుతుంది. దీని మీద ఏ రకమైన ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఏంటి అన్నది మనం అబ్జర్వ్ చేస్తాం. అయితే ఇక్కడ నుంచి నేను ఎగ్జాంపుల్స్ చెప్పే కన్నా మీరు ఒక్కసారి ఈ పేజ్ నెంబర్ 28 పిట్మ్యాన్ షార్ట్ హ్యాండ్ బుక్ ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోస్లో చూపించడం జరిగింది. ఇందులో మీరు పేజ్ నెంబర్ 28 కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రేజెస్ ఉన్నాయి. యూ కెన్ ఈజీలీ అబ్జర్వ్ హియర్ నెంబర్ ఆఫ్ ఫ్రేజెస్ ఆర్ దేర్. ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థ్యాంక్ యూ అని ఉంది. ఐ థ్యాంక్ యూ ఎలా రాస్తాం మనం? ఐ థ్యాంక్ యూ అయిపోయింది. ఐ అనేది తెలుసు, థ్యాంక్ అంటే ఇతర రాస్తే థ్యాంక్ అయిపోతుంది. యూ ఆల్రెడీ గ్రామర్లోకి మనకు ఐడియా ఉంది. సో ఐ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐ థ్యాంక్ యూ షుడ్ బీ. ఐ థ్యాంక్ యూ షుడ్ బీ అని రాస్తే అయిపోయింది. ఐ థ్యాంక్ యూ షుడ్ బీ, సారీ ఐ థింక్ యూ షుడ్ బీ అనమాట. ఐ థింక్ ఇది థ్యాంక్. ఐ థింక్ యూ షుడ్ బీ. షుడ్ ఆల్రెడీ గ్రామర్లోకి తెలుసు. ఐ థ్యాంక్ యూ షుడ్ బీ, ఐ థింక్ యూ షుడ్ బీ అనమాట. సో ఇలా రాసుకుంటాం మనం. ఇవన్నీ ఫ్రేజెస్ అనమాట. నెంబర్ ఆఫ్ ఫ్రేజెస్ ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కటి ఒక్కొక్క హాఫ్ పేజీకి తగ్గకుండా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఫ్రేజెస్ అన్నీ బాగా వచ్చేస్తాయి. తర్వాత మనం ఇందులో ఉండే గ్రామర్లాక్స్కి వాటి ఎక్సర్సైజెస్కి మనం వెళ్ళడం జరుగుతుంది. సో ఇందులో నెక్స్ట్ వీడియోలో మీరు ఇందులో ఉండే గ్రామర్లాక్స్ని వాటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఎగ్జాంపుల్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఈ ఫ్రేజియోగ్రఫీ అంటే ఏంటి, డెఫినేషను, వాటి రూల్స్, టిక్ ది అంటే ఏంటి అన్నది మనం గమనించడం జరిగింది ఇందులో చాప్టర్ 6లో. సో మన నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే ఈ చాప్టర్ 6కి సంబంధించిన గ్రామర్లాక్స్, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజెస్ని మనం గమనిద్దాం. ఓకే.